హెరిటేజ్ పేరుని పదే పదే తీసుకురావడం ద్వారా తిరుపతి కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఆ సంస్థ రెప్యుటేషన్ని భగ్నం చేస్తున్నారంటూ వరుసగా ఇప్పుడు పలువురికంటే నిన్న బొత్స సత్యనారాయణకి లీగల్ నోటీస్ ఇచ్చారు. అయినా సరే ఇవాళ శాసనమండలిలో అటు వైసీపీ రైట్ చేయడం, దాన్ని తప్పుపడుతూ కూటమి పార్టీలు తెలుగుదేశంతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా స్పందించడం తప్పు, అనవసరంగా దాని మీద మాట్లాడుతున్నారని ఇప్పుడు లీగల్ ఫైట్కే హెరిటేజ్ సిద్ధమవుతుంది. సాక్షి యాజమాన్యానికి లీగల్ నోటీస్ ఇచ్చింది, బోమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చింది. అలాగే ఏదైతే ఇంకా మరికొంతమందికి కూడా లీగల్ నోటీసుల్లో చూసుకుంటే ఎస్ఎల్ఎస్ వాసు స్టేట్ కన్వీనర్ జన జాగరణ సమితికి కూడా ఇచ్చింది. ఎస్ఎల్ఎస్ వాసు అట స్టేట్ కన్వీనరు జన జాగరణ సమితికి నోటీస్ ఇచ్చింది విశాఖపట్నం. అట్లాగే కార్పొరేటర్ మోహన కృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటరు, ప్లాట్ నెంబర్ 13 సూర్యదేవర టౌన్షిప్, తాడేపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్, అంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ అంట. ఎవరు మాట్లాడితే వాళ్ళందరికీ కూడా క్లియర్గా నోటీసులు పేరు పేరున చిన్న పెద్ద అందరికీ ఇస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చుకొచ్చారు నోటీసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చినట్టు ప్రకటించారు. తర్వాత బృంగి నవీన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఇతను తాడేపల్లి, గుంటూరు అట. బృంగి నవీన్కి నోటీస్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణకి నోటీస్ ఆల్రెడీ నేను చూసాం. డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ మాధవి రెడ్డి, తాడేపల్లి, గుంటూరు, ఈమెకి నోటీసులు ఇచ్చారు. ఇలా వరుసపెట్టి జగతి పబ్లికేషన్స్కి నోటీసులు ఇచ్చారు. జగతి పబ్లికేషన్స్లో పాటు భారతి గారికి ఇచ్చారు, చైర్పర్సన్ జగతి పబ్లికేషన్స్. ధనుంజయ రెడ్డి చీఫ్ ఎడిటరు, స్పెషల్ కరస్పాండెంట్ సాక్షి న్యూస్ పేపర్కి కూడా ఇచ్చారు. అంటే స్పెషల్ కరస్పాండెంట్ పేరుతో వార్త రాస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చారు. అలాగే విజయవాడ టౌన్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి మాలం రవిచంద్రారెడ్డికి కూడా ఇచ్చారన్నమాట. ఓవరాల్గా నోటీసులు వీళ్ళందరికీ వచ్చినాయి. సాక్షికి లీగల్ నోటీస్తో పాటుగా ఈ అందరికీ కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు.